గుడ్ మార్నింగ్ సార్. నామకం చూస్తామేంటి? ఏంటి బొమ్మలా నిల్చున్నారు? చాలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. ఈరోజు ఎంత లేట్ అయినా సరే, నైట్ అంతా ఇక్కడ ఉండైనా సరే ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేసి క్లియర్ చేసే వెళ్ళాలి. రండి, నాకు హెల్ప్ చేయండి. సార్ ఏంటి? కార్డ్ తీసుకోండి సార్. ఎల్లుండి నా ఎంగేజ్మెంట్ సార్, మీరు తప్పకుండా రావాలి. ఇప్పటి వరకు సింగిల్గా బాగానే ఉన్నావు కదా, ఎందుకయ్యా ఈ ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు? పెళ్ళంటే మూడు ముళ్ళ బంధం కాదయ్యా, ఓన్లీ ముళ్ళ బంధమే. అలాంటి ముళ్ళ బంధంలోకి ఇలా కార్డులు ఇచ్చి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు ఆ బురదలోకి దిగుతారు? ఎల్లుండి కదా ఎంగేజ్మెంట్, ఆలోచించుకుని క్యాన్సిల్ చెయ్యి. అంటే సార్ అన్నీ ఆలోచిస్తే ప్రపంచంలో ఎవడూ పెళ్లి అనే బలి కాన్సెప్ట్కి తలుపు ఒప్పుకోడు. సార్ చిన్న డౌటు, మీరు తిట్టనంటే అడుగుతాను. ఏంటి? అంటే ఏం లేదు సార్, మీరు కృష్ణని... అదంతా శ్రీకాంత్ విష్ణుల పెళ్లి సజావుగా సాగడం కోసం, ఆ శిఖరం నుంచి తప్పించుకోవడం కోసం అప్పటికప్పుడు అల్లిన స్టోరీ గాని మా మధ్య ఎలాంటి లవ్ స్టోరీ లేదు. నీకోసమే చెప్తున్నా, సోలో లైఫే బెటర్. సింగిల్గా ఉండడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకో. అంటే అందరికీ చెప్పేసుకున్నాను సార్. అయితే ఏంటయ్యా, మళ్ళీ అందరికీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్పు. మా పేరెంట్స్ ఒప్పుకోరేమో సార్. అయితే వెళ్ళి పెళ్లి చేసుకొని చావు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అంటే సార్ మీరు కృష్ణని త్వరలో పెళ్లి... మా మధ్య ప్రేమే లేదంటే పెళ్ళలా జరుగుతురా? ఎవరు ఎన్ననుకున్నా అవేవి జరగవు. నేనెప్పటికీ ఇలాగే ఒంటరిగానే ఉంటాను. పెళ్లిపైన నా ఒపీనియన్ ఎప్పటికీ మారదు. నువ్వు నాలాగే ఉంటావు కదా? ఉంటాను సార్. పెళ్లి పెటాకు లేకుండా, సంసారం పిల్లలు లేకుండా మీలాగే మీతోనే ఉంటాను. ఆ ఫైల్ తీసుకో. కృష్ణ కృష్ణ కృష్ణ, ఏంటి కృష్ణ, ఏంటిదంతా? ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళాం, మళ్ళీ ఇంతలోనే తిరిగి వచ్చేసావు. మీ అక్క అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నవ్వుతావేంటి కృష్ణ? అమ్మా, మీ అందరికీ ఒక విషయం చెప్పమంది. రేపు గుళ్ళో రాధాగారికి నాకు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తుందంట. మీ అందరినీ రమ్మని చెప్పమంది. ఏంటి ఏదో అన్నావు కృష్ణ? ఓ, ఇదా నీ నవ్వుకి కారణం? ఆ నవ్వు సిగ్గు వల్ల వచ్చిందా? ఏంటండి ఏదో అన్నారు? అక్క, ఓ కంగ్రాట్స్ కృష్ణ. ఏమండి, ఎందుకు కృష్ణకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు? కృష్ణ, నువ్వు చెప్పిన విషయం మీ అక్కకి వినబడలేదనుకుంటా. ఏ విషయం అండి? నేను చెప్పకూడదు, నువ్వే చెప్పు. అక్క, రేపు గుళ్ళో నా జాతకం, రాధాగారి జాతకం చూపించి అమ్మ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తుందంట.
మంచి శుభవార్త చెప్పావే. కృష్ణ ఏంటి ఇంత ఆనందపడిపోతుంది? వాళ్ళ ప్రేమ ఒక నాటకం, ఈ నవ్వు కూడా ఒక నాటకమేనా? ఇది ఒక అందుకు మంచిదే. రాధ గారు ఎంగేజ్మెంట్ అంటే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సమయానికి అన్నయ్య లేడు, లేకపోతే ఎంగేజ్మెంట్ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో. అందుకే కదా నేను ఫోన్ చేసి విషయం చెప్తాను. వద్దు, అన్నయ్య రేపు మార్నింగ్కి వచ్చేస్తాడు. అప్పుడు సర్ప్రైజ్గా ఈ విషయం మేమే చెప్పి అన్నయ్యని టెంపుల్కి తీసుకొస్తాం. నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లలో ఉండు, మిగిలినవన్నీ మేము చూసుకుంటాం. ఎక్కడి దాకా వచ్చావని నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. ఏరా, నాతో పొద్దున్న ఏమైనా పనుందా? చాలా ముఖ్యమైన పనుంది రాధా గారు. ముఖ్యమైన పనా? ఏంటది? ఇవాళ మనందరం గుడికి వెళ్ళాలి. గుడికా? ఎందుకురా? నిన్నే కృష్ణ వచ్చి చెప్పింది. అత్తయ్య ముహూర్తం పెట్టిస్తున్నారంట. సో ఎర్లీ మార్నింగ్ మనల్ని గుడికి రమ్మంది. వీడు ఇంత ఎగ్జైట్ అవుతున్నాడంటే వీళ్ళ శోభనం ముహూర్తం పెట్టడానికి అనుకుంటా. ఏంటన్నయ్యా అలాగే ఉండిపోయావు? త్వరగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మనం వెంటనే వెళ్ళాలి. కొంచెం టైర్డ్గా ఉందిరా. ఒక పంచే, నువ్వు విష్ణుని తీసుకుని వెళ్ళు, కాస్త ఆలస్యంగా వెనకాల నేను వస్తాను. లేదు రాధా గారు, మీరు మాతోనే రావాలి. నువ్వే కదా అక్కడ చాలా ఇంపార్టెంట్. అన్నయ్య త్వరగా వెళ్ళు, త్వరగా రెడీ అయ్యిరా. ఓకే, 5 minutes వచ్చేస్తాను. ఏంటయ్యా ఇంకా అల్లుడుగా రాలేదు? ఏమి కృష్ణ, ఒకసారి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కోమ్మా. వచ్చేస్తారమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఘోరం జరగబోతుంది శివయ్య. ఆ పెను విపత్తుని ఆపడం నా వల్ల నీ వల్ల కూడా కాదు. రెండమ్మ ఆలస్యమైంది, రా. రాణమ్మ గారు బాగున్నారా? బాగున్నాను పంతులు గారు. పూజారి గారు,
ఇదిగోండి. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అమ్మ కృష్ణ, నిన్నటి పూలను మహావృక్షం మొదల దగ్గర పెట్టరా అమ్మా? అలాగే పంతులు గారు. పంతులు గారు, చెప్పండి రాణమ్మ గారు. కూతుళ్ళు అల్లుళ్లతో కలిసి మా వద్దకు విచ్చేశారు. ఏంటి విశేషం? విశేషం ఉంది పంతులు గారు. విష్ణు శ్రీకాంత్ల శోభన ముహూర్తం అంటే విశేషమే కదా. విశేషం అంటే ఏదో శుభకార్యం అయి ఉంటుంది. అవును పంతులు గారు. ఇంతకీ ఏంటా శుభకార్యం? మా రెండో అమ్మాయి కృష్ణకి మా అల్లుడు రాధాబాబుకి నిశ్చితార్థం చెయ్యాలనుకుంటున్నాం. ఆ నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం పెట్టాలని చెప్పి మేమందరం కలిసి వచ్చాం పంతులు గారు. శుభస్య శీఘ్రం. రాణమ్మ గారింట్లో శుభకార్యం అంటే మంచి ముహూర్తమే చూడాలి. అబ్బాయి అమ్మాయి జాతకాలు తీసుకొచ్చారా? తెచ్చాం పంతులు గారు. నాకు ఎంగేజ్మెంట్ ఏంటి? ఇందాక శ్రీకాంత్ అన్న ముహూర్తం వాళ్ళ శోభనానికి కాదా, నా నిశ్చితార్థానికా? అసలు ఈ విషయం కృష్ణకు తెలుసా? వెంటనే కృష్ణతో మాట్లాడాలి. అన్నయ్య ఏడి? ఇదేంటి, శిఖర వదిన ఎక్కడికొచ్చింది? ఈరోజు నా జీవితానికో అర్థం పరమార్థం. అదే నా జీవన గమనానికి మొదటి నాంది. అందుకు మొదటి మాట ఐ లవ్ యూ. ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. బహుశా ఇదే నిజమైన ప్రేమేమో. ప్రేమతో నీకు నేనిచ్చే మొదటి బహుమతి. మనిద్దరం ప్రేమలో పడిన తర్వాత వస్తున్న మొదటి పండగిది. ఈ దసరాని మన ప్రేమ పండగలాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ప్రేమ కానుకను తీసుకో.
అమ్మా, నాటకంలో మొదలైన మా ప్రేమ నిజంలా మారింది. రాధాగారు ఏదైతే తనలో ఉన్న ప్రేమని చెప్పారో అదే ప్రేమ నాలోనూ కలిగింది. నేను రాధాగారిని మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాను. ఆయన వైపు నుంచి కూడా అలాంటి ప్రేమే ఉంటుందని భావిస్తున్నానమ్మా. త్వరలోనే మా ప్రేమ పెళ్లిపీటల దాకా పోతుంది. మా పెళ్లికి ఎవరూ అడ్డు రాకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా నువ్వే చూడాలి తల్లి. ఆ రోజు కూడా నన్ను ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు బాగుండాలని చిట్టి రాశాను. కానీ ఈరోజు నా పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరగాలని చిట్టి రాస్తాను తల్లి. అమ్మా, ఇంకా నీదే బాధ్యత. చిట్టి కట్టేశాను. నా కోరిక నువ్వే తీర్చాలి. ఇన్ని రోజులు మీ ప్రేమ నాటకం అనుకున్నాను, కానీ ఈ కృష్ణ పైకి ప్రేమ నాటకం నటిస్తూనే లోపల రాధని ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ఫలించి పెళ్లి కావాలని కోరుకుంటూ రాధ తనకి దక్కాలని చిట్టీలు కూడా రాసింది. నేనుండగా రాధ తనని ఇలా పెళ్లి చేసుకుంటాడు. రాధ నావాడు. రాధ తాళింటు కట్టాలంటే నా మెడలో కట్టాలి. నేనే తారా మేడం ఇంటికి పెద్ద కోడలు నవ్వాలి. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇలా తయారయ్యావేంటి నువ్వు? ఇంతకు ముందంటే శ్రీకాంత్ అన్నయ్య విష్ణు ప్రేమించుకుంటుంటే శ్రీకాంత్ అన్నయ్య ప్రేమని చెడగొట్టాలని చూసావు. అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. అది వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు రాధన్నయ్య కృష్ణ ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా ఏంటి పని నీకు? ప్రేమికుల్ని విడదీయాలనే దుర్బుద్ధేంటి నీకు? మా రాధన్నయ్యని కృష్ణని విడదీయాలనేగా నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు. ప్రేమికుల్ని విడదీయడం ఎంత పాపమో తెలుసా నీకు? నీకు వేరే ఎవరు దొరకనట్టు మా అన్నయ్యనే టార్గెట్ చేసావేంటి?